ఓం శాంతి. ఈరోజు 7వ రోజు. బ్రాహ్మణ నుండి ఫరిస్తా నుండి నిరాకారి. మహావాక్యము: ఎల్లప్పుడూ ఇది సమాప్తం అయ్యేదే ఉంది అనే స్మృతితో ఉండండి. స్వమానము: నేను బ్రహ్మబాబా సమానంగా బ్రాహ్మణుడి నుండి, ఫరిస్తా నుండి, నిరాకారి తండ్రి సమానంగా సంపూర్ణ పవిత్ర బిందు ఆత్మను.
యోగ అభ్యాసము. బాబా సూక్ష్మతనంలో ఉన్నారు. వారి బ్రుకుటిలో శివబాబా మెరుస్తున్నారు. బాప్దాదా యొక్క ప్రతి అంగము నుండి శాంతి మరియు శక్తి యొక్క కిరణాలు వెల్లుతూ ఆత్మలపై పడుతున్నాయి. ఇప్పుడు బాప్దాదా ఫరిస్తా రూపంలో ఉన్న శరీరం నుండి నాలాంటి ఫరిస్తా స్వరూపం జన్మిస్తుంది. బాబా యొక్క బ్రుకుటి నుండి కాళ్ళ వరకు బాబా సమానమైన ఫరిస్తా వెళ్తున్నట్లు కనబడుతుంది. ఆ ఫరిస్తా పూర్తిగా బాబా సమానంగా ఉంది. బాబా యొక్క గుణాలన్నీ ఆ ఫరిస్తాలో సమాయించబడి ఉన్నాయి. ఈ ఫరిస్తా యొక్క ప్రకాశము, శక్తులు బాబా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు బాప్దాదా తమ వరదాని హస్తము ఆ ఫరిస్తా యొక్క శిరస్సుపై పెట్టి వరదానాలతో నింపుతున్నారు. అన్ని రకాల సిద్ధులతో నింపుతున్నారు. ఈ ఫరిస్తా బాబా యొక్క మరో స్వరూపము. బాబా ఆ ఫరిస్తాతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. బాబా అన్నారు, ఓ మధురమైన బిడ్డ, ఈ సంగమయుగంలో నీ జన్మ బాబాకు సహాయం చేయుటకే లభించింది. ఈ ప్రపంచాన్ని నరకం నుండి స్వర్గంగా చేసే బాధ్యత నీపై ఉంది. ఇప్పుడు ఆ ఫరిస్తా మెల్లమెల్లగా మేఘాలపై కూర్చొని పైనుండి భూమి వైపుకు వస్తుంది. ఆ ఫరిస్తా నుండి నలువైపుల శక్తుల యొక్క కిరణాలు వెళ్తున్నాయి. పైనుండి బాబా యొక్క కిరణాలు నిరంతరం పడుతున్నాయి. ఆ ఫరిస్తా పూర్తిగా నా సమానంగా ఉంది. ఇప్పుడు మెల్లమెల్లగా ఆ బాబా సమానమైన ఫరిస్తా
నా ఫరిస్తా రూపంలో ఉన్న శరీరంలో సమాయిస్తుంది. మా ఇద్దరి శరీరాలు ఒకటిగా అవుతున్నాయి. ఆత్మ దగ్గరి నుండి కాళ్ళ వరకు మేము ఒకటిగా అయ్యాము. ఇప్పుడు నా ఆత్మ యొక్క శక్తులు బాబా సమానంగా అయ్యాయి. బాబా యొక్క గుణాలన్నీ నా ఆత్మలో సమాయించుకుంటున్నాయి. ఇప్పుడు నేను ఆత్మను ఎప్పుడైనా ఇతర ఆత్మల సంబంధంలోకి వెళ్ళినప్పుడు వారికి స్వతహాగా నా ద్వారా బాబా యొక్క సాక్షాత్కారం అవుతుంది. నా ఫరిస్తా స్వరూపం యొక్క సాక్షాత్కారము అవుతుంది. బాబా మరియు నేను ఒకేసారి భూమిపై ఫరిస్తా స్వరూపంలో ఉన్నాము. ఇప్పుడు బాబా ఆత్మనైనా నాకు సైగ చేస్తూ చెప్తున్నారు, నా బిడ్డ ఇప్పుడు వెళ్ళి ప్రపంచంలోని చెడు ఆత్మలను ముక్తు చేయు. ఆత్మలందరినీ ఈ వికారాలు అనే భూతాల పంజరం నుండి విడిపించు. నా ఫరిస్తా నుండి ఇప్పుడు అనేక ఫరిస్తాలు జన్మిస్తున్నాయి. బాబా నుండి శక్తులు వెల్లుతూ నిరంతరం నాపై మరియు నా నుండి జన్మించిన ప్రతి ఫరిస్తాపై పడుతున్నాయి. ఇప్పుడు ఈ అనేక ఫరిస్తాలు ఎగురుతూ కిందికి భూమికి దగ్గరగా వెళ్తున్నాయి మరియు ప్రతి ఆత్మను చెడు నుండి ముక్తి చేస్తున్నాయి. ఏ ఆత్మలలోనైతే వికర్మలు పెరుగుతున్నాయి, దైవీ గుణాలు ఏమాత్రమూ లేకుండా అయిపోయాయి, ఏ ఆత్మలైతే బాబా కార్యంలో ఆటంకం వేస్తున్నాయి, ఏ ఆత్మలైతే అతీక చేస్తున్నారు, అలాంటి వారి వినాశనంతోటే భూమిపై తిరిగి స్వర్గం వస్తుంది. వారిని ఈ భూమి నుండి విడిపించి పరంధామమైన తండ్రి ఇంటికి తీసుకువెళ్తున్నాయి. ఈ మొత్తం కార్యం చేస్తున్న సమయంలో బాబా యొక్క శక్తులతో నిండిన హస్తం ఫరిస్తాలందరిపై ఉంది. ఓం శాంతి.